జయ శ్రీమన్నారాయణ. శ్రీ మహాభాగవతము పోతన రచించినటువంటిది మనం అధ్యయనం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. కంసుడు అక్రూరుణ్ణి పంపించాడు. బలరామకృష్ణుల్ని ఎలాగైనా ఇక్కడికి తోలుకవచ్చి చంపాలనే ఉద్దేశంతో బృందావనానికి పంపించాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. కొట్టాలలో ఉన్న ఆవులకు దూడలను విడిచి వారిని కనిపెట్టి ఉండి మరల కట్టుచూ పాలు పితకసాగారు గొల్లలు. ఆవుల కాలి గిట్టల నుండి ఎగజిమ్మబడిన ఎండిన పేడ దుమ్ము వలన క్రమ్మబడి వర్ణం మారి నలుపెక్కి ఆవుల పాలను పితికేటప్పుడు పాలబొట్లు చిందగా తడిసి అడుసు ఏర్పడింది. పాలు పితికేటప్పుడు వెడలు నట్టి పాలదారలు దుత్తలలో పడుతూ చప్పుడు చేస్తున్నాయి. ఆబోతుల మెడల రాపిడికి నునుపారిన ద్వారసీమలలోని స్తంభాల వెనుక చేరి కొత్త వాళ్ళను చూసి కోపంతో మొరుగుతున్నాయి కుక్కలు. ఈ విధంగా బలరామకృష్ణుల బాహులనే ప్రాకారంతో రక్షింపబడుతున్న వ్రేపల్లలోకి అక్రూరుడు ప్రవేశించాడు. పద్మము, అంకుశము మొదలైన శుభరేఖలు గల కృష్ణుని అడవుల జాడను చూసి సంతోషించిన అక్రూరుడు పులకించి రథము దిగి కృష్ణుణ్ణి చూడాలనే తహతహతో ఉండి కన్నుల నుండి ఆనంద బాష్పములను విడవసాగాడు. కమలముల వంటి కన్నులు కలవారు, తలతలలాడునట్టి దేహములు కలవారు, ఆవుల పాలు పితికే వాడలలో ఉండేవారు, భూషణముల చేత అలంకరింపబడిన వారు, పచ్చనిది నల్లనిది అయిన వస్త్రములు కలవారు, పూల దండలు ధరించిన వారు, ధీరులు, స్త్రీలకు మన్మథ స్వరూపులు, లోకములు కొనియాడతగిన మర్యాద చేత అధికులైన వారు అయిన శ్రీకృష్ణ బలరాములను చూశాడు అక్రూరుడు. చూసి వారి మీద ఉన్న భక్తి పారవశ్యం చేత పులకిత గాత్రుడై కన్నుల నుండి ఆనంద బాష్పములు దారగా కురియుచుండగా వారి పాదాలకు వినయంతో మ్రొక్కాడు. ఓ రాజా, అప్పుడు క్రూరత్వం లేని మనుష్యులను సన్మార్గంలో కాపాడేవాడు భక్తుల యందలి ప్రేమగల కృష్ణుడు చక్రాంకితమైన హస్తం సాచి ఆ అక్రూరుణ్ణి కౌలించుకున్నాడు. పిమ్మట అక్రూరుడు బలరామునికి నమస్కారం చేశాడు. అతడు కౌలించుకొని చేయి పట్టి పిలుచుకొని కృష్ణునితో కూడా తమ ఇంటికి తీసుకొని పోయాడు. కుశలం అడిగి పీఠం మీద కూర్చుండబెట్టి మధు పర్కాన్ని ఇచ్చి గోవునిచ్చి ఆదరంగా షడ్రసములతో కూడిన భోజనం పెట్టించి తాంబూలాన్ని, గంధమును, పూల దండలను ఇచ్చాడు. అప్పుడు నందుడు కూర్చొని ఉన్న అక్రూరునితో ఇట్లా అన్నాడు. అక్రూరా, తన చెల్లెలు మొర్రోయను మొరపెడుతూ ఉంటే మేన అల్లుళ్లను చంపిన దుర్జనుడైన కంసుడు జీవించి ఉండగా దశార వంశంలో పుట్టిన మీ క్షేమం గురించి ఏమని అడిగేది? అక్రూరుడు ఒక మంచం మీద సుఖాసునై ఉండగా అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. ఓ అక్రూరా, నీకు మన స్నేహితులకు, చుట్టములకు, తక్కిన ప్రజలకు, దాయాదులకు భయం లేకుండా మేలు కలిగి ఉన్నదా? మా మామ అయిన కంసుడు భయం లేక నెమ్మదిగా ఉన్నాడా? నేను వారికి కొడుకునై పుట్టాననే నెపం చేత కారాగారంలో సంకెళ్లతో కట్టుబడి ఉన్న దేవకి వసుదేవులు ఎలా ఉన్నారు? ఓ అక్రూరా, ఆ దేవకి వసుదేవులు నీవు ఈరోజు ఇక్కడకు వస్తూ ఉంటే వారు ఏమైనా సమాచారాన్ని నాతో చెప్పమని అన్నారా? కారాగృహంలో నిర్బంధంలో ఉన్న వారి విషయం గురించి లోకులు ఏమి అనుకుంటున్నారు? నా తల్లిదండ్రులు కంసుని వలన భయంతో ఏ విధంగా కృషించిపోయారో, ఎలా విచారపడ్డారో, దైన్యాన్ని పొందారో, ఏ విధమైన బాధలు పడ్డారో చెప్పవయ్యా. అదీ కాక నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగేసరికి కృష్ణునితో అక్రూరుడు ఇలా అన్నాడు. నారదుడు కంసునికి విరోధం పెరిగిపోయే మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. అంతటా అతడు దేవకి వసుదేవులను చంప యత్నించి పిమ్మట ఆ యత్నాన్ని మానుకొని ధనుర్యాగం పేరు చెప్పి తనను రేపల్లెకు పంపడం దాకా అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. బలరామకృష్ణులు ఆ వృత్తాంతాన్ని విని నవ్వుకున్నారు. చుట్టూ చేరిన నందుడు మొదలైన గోపకులను చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. ఓ గోపకులారా, రాజు అయిన కంసుడు మనలను యాగం చూడడానికి పిలిచాడు కనుక మనము అవశ్యము వెళ్ళాలి. అందులకు అనుకూలంగా పాలు, నెయ్యి, పెరుగు మొదలైన వానితో కట్నములు, కానుకలు చేర్చిపెట్టుకొని తగిన వాహనాలను తీసుకొని బయలుదేరండి అని వారికి చెప్పాడు. అక్రూరుడు మధురకు కృష్ణుణ్ణి తీసుకొని పోతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న గోపికలు ఎంతో కలత చెందారు. అంతటా గోపికలందరూ గుంపులుగా కూడి తమ ఏకాంత గృహాల్లో చేరి కృష్ణుని నవ్వులు, ఇంపైన మాటలు, విలాస చేష్టలు, వినోద విహారాలు, ప్రేమతోడి మన్ననలు,
చేయి పట్టుకొని పిలవటాలు మొదలైన చర్యలను తలుచుకొని మనసులు తపింపగా కృష్ణుడు వెళ్లకుండా నిలిచే ఉపాయం ఏమిటని వారంతా ఆలోచించసాగారు. ఇంకా వారు తమలో ఇట్లా అనుకున్నారు, మనం ఇన్నాళ్ళ దాకా బ్రహ్మదేవుడు మంచి గృహస్థు అని చాలా నమ్మాము. ఆలోచిస్తే ఏ పాటి ధర్మం లేదు. మనకు పరిపాలకుడైన సరోజ నేత్రుణ్ణి ఇక్కడ ఉండనీయక ఇంకొక తావుకు పోయేటట్లు చేసి చిన్నపిల్లల ఆటలాగా చేశాడు. ఇతడు చేసిన ఈ దుడుకు పనులు భారతీదేవితో అయినా చెప్పరమ్మా అని బ్రహ్మను నిందిస్తూ మన్మథ వేదనతోడి మనసులు కలవారై ఇలా అనుకుంటున్నారు. కృష్ణుడు తనను మధురా పట్టణముకు రమ్మని అక్రూరుడు పిలవగానే పోవుటకు యత్నిస్తున్నాడు. అంతేగాని ఈ గొల్ల పడదులు మననలను నమ్మారే, వీరిని ఎలా వదిలి వెళ్ళేది? వీరిని ఎడబాసిన పక్షంన వీరు మన్మథ సంతాపం చేత కృషింతురో ఏమో అనే యోచన చేసిన వాడు కాదు. తల్లులైన యశోద, రోహిణులు, పెద్దవారైన నందుడు మొదలైన గోపకులైనను ప్రయాణము మానుకొమ్మని చెప్పకపోయినారే. అక్రూరుడను పేరు పెట్టుకొని వచ్చి ఈ క్రూరుడు మా ప్రియుడైన శ్రీకృష్ణుని మా వద్ద నుండి పిలుచుకొని పోవ యత్నిస్తున్నాడు. ఇతడు క్రూరుడు కాక అక్రూరుడే అయిన పక్షంలో వంకర చేష్టలు ఏమీ చేయక కృష్ణుణ్ణి ఇక్కడనే ఉంచి తన దారిన తాను పోవుటకు ఆలోచింపడా? ఈ విధంగా గోపికలు అనుకుంటున్నారు. ఇంకా అయ్యో, ఇతను కృష్ణుణ్ణి మధురా పట్టణానికి పిలుచుకొని పోతున్నాడే. అక్కడి స్త్రీలు చాలా అందకత్తెలట, వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు, నిండు చందమామను పోలిన ముఖములు కలవారట. వారు మేడలపై నుండి బంగారపు వలపులు విసిరితే వారిని చూసిన కృష్ణుడు వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు కానీ వ్రేపల్లలో ఉండే ముద్దేలపై ఇక ఆసక్తి ఎందుకుంటుంది? రాజులు నూతన ప్రియులు కాదా? కృష్ణుడు పట్టణ స్త్రీల చూపులను, సరసాలాపములను, పరియాసములతోడి కోడికలను పరిచయం చేసుకుని ఇక మనలను అపేక్షింపడు. కఠిన వృత్తిగల దైవం పుట్టిన నాటి నుండి కృష్ణుని చూసి అయినా ఎరుగని పట్టణంలోని సుందరులకు పతిగా చేశాడు. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి వర్తిస్తున్న మనలను అతని విరహం వలన తప్పించినట్లుగా చేశాడు. ఇంకా గోపికలు ఏమనుకుంటున్నారో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.